గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. టుడే మనం 7th క్లాస్ సంబంధించి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కీవర్డ్స్ చూద్దామా. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్. అలా నేను ఎక్స్ని 20 టైమ్స్ రాస్తే దాని వాల్యూ ఏమవుతుందంటే ఇది 1x 2x 3x అలా 20 టైమ్స్ ఉంటే 20x అని అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అలా 20 టైమ్స్ రాస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అండ్ సో ఆన్ అలా 20 టైమ్స్ రాస్తే మనకి ఎక్స్ పవర్ 20 అవుతుంది. అదే 2 టైమ్స్ రాసామనుకోండి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అదే 3 టైమ్స్ రాసామనుకోండి ఎక్స్ క్యూబ్ అవుతుంది. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో కొన్ని లాస్ ఉన్నాయమ్మా, లాస్ కూడా డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ అలా ఎన్ టైమ్స్ ఉంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ అని ఎన్ని టైమ్స్ మనకు చెప్పట్లే, ఎన్ టైమ్స్ ఉంది అంటే దాని ఏమవుతుందంటే ఎన్ఎక్స్ అవుతుంది. 5 టైమ్స్ ఉంటే 5x, 6 టైమ్స్ ఉంటే 6x అలా ఎన్ టైమ్స్ ఉంటే ఎన్ఎక్స్. హియర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అండ్ సో ఆన్ ఎన్ టైమ్స్. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఆ లాస్ ప్రకారం ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ అండ్ సో ఆన్ ఎన్ టైమ్స్ ఉంటే ఎక్స్ పవర్ 1. అదే 2 టైమ్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్, అదే 3 టైమ్స్ ఉంటే ఎక్స్ క్యూబ్, అదే 4 టైమ్స్ ఉంటే ఎక్స్ పవర్ 4 అలా ఎన్ టైమ్స్ ఉంటే ఎక్స్ పవర్ ఎన్. ఇది లాస్ట్ ప్రకారంగా ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ద 10,000 ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్పోనెంటల్ ఫార్మ్. దీన్నే ఎక్స్పోనెంటల్ ఫార్మ్ అని అంటాం. ఓకేనమ్మా. 10,000 అంటే హౌ మెనీ జీరోస్ హియర్ 1 2 3 4 జీరోస్ ఉంది కాబట్టి 10 రాసి పవర్ 4 రాయండి. ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ ద బేస్, దిస్ ఈజ్ ద ఎక్స్పోనెంట్ ఓఆర్ఆర్ ఇండెక్స్ అని కూడా అనొచ్చు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద టెట్ డిఎస్సి ఆర్ కీవర్డ్ కింద ఉపయోగపడుతుంది టెట్ ఆర్ డిఎస్సికి. ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్ 10 to the power of 4 అని కూడా చదవచ్చు, ఒకసారి పవర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ 10 to the power of 4 కెన్ బి రీడ్ యాజ్, ఇదిగోండి ఇప్పుడే చెప్పాం 10 to the power of 4 కెన్ బి రీడ్ యాజ్ 4th power of 10. 4th power of 10 అంటే 4 అనేది పవర్లో ఉంది. 4th power of 10, 10కి యొక్క 4th పవర్ ఓఆర్ఆర్ 10 power 4, 10 power 4 ఇలాగైనా చదవచ్చు, ఇలాగైనా చదవచ్చు. కానీ మనం ఎక్కువగా ఈ విధంగానే రీడ్ చేస్తామమ్మా. 10 power 4 1 lakh is equal to how many zeros 1 2 3 4 5 జీరోస్ ఉంది కాబట్టి మనం ఎక్స్పోనెంటల్ ఫామ్ ఏమని రాయొచ్చు అంటే 10 to the power of 5 అని రాయొచ్చు. హౌ మెనీ జీరోస్ 5 జీరోస్ అంటే 10 into 10 into 10 into 10 into 10 అలా 5 టైమ్స్ రాయడమే. అదే 6 జీరోస్ ఉంటే 6 టైమ్స్ రాయడమే. In 10 to the power of 6 10 is called the base. చెప్పుకున్నాం కదా ఇందాక 10 is called the base and 6 is called the exponent. This is 6 is called the exponent or index అని కూడా అనొచ్చు. క్లియర్? దీన్ని ఎలా చదువుతాం అంటే 10 to the power of 6, 10 to the power of 6 అని చదువుతాం. నెక్స్ట్ కీవర్డ్ ద నెంబర్ 10 to the power of 9 is read as, ఇదిగోండి దీన్ని ఈ ఎక్స్పోనెంట్ ఏమని చదువుతామంటే ఈజ్ రీడ్ యాజ్ 10 raised to the power of 9. 10 raised to the power of 9 మనం యూజువల్గా 10 to the power of 9 అని అనేస్తాం. 10 raised to the power of 9 దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుందాం. 81 ఏమని రాయొచ్చు 3 into 3 into 3 into 3 అలా 4 టైమ్స్ రాస్తాం. 4 టైమ్స్ రాస్తే 3 raised to the power of 4, 3 to the power of 4 and 625 how many times you write 1 2 3 4. 5 raised to the power of 4, 5 raised to the power of 4, 5 to the power of 4. 5 ఎన్ టైమ్స్ వచ్చింది 4 టైమ్స్ వచ్చింది కదా, ఓకేనా. అండ్ 1 2 3 4 ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అలా 4 టైమ్స్ ఏ టు ది పవర్ ఆఫ్ 4 అనొచ్చు. ఏ ఇంటూ బి ఇంటూ బి ఇంటూ ఇలా ఏ ఏమో 2 టైమ్స్ బి ఏమో 2 టైమ్స్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. నెక్స్ట్ ఏ ఇంటూ బి ఏ ఇంటూ బి ఏ ఇంటూ బి ఏ ఇంటూ బి. దీన్ని ఏమని రాయొచ్చు హౌ మెనీ టైమ్స్ దే రిపీటెడ్ 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. ఏ ఇంటూ బి హోల్ పవర్ 4 లేదా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు ఏ పవర్ 4 ఇంటూ
బి పవర్ 4 అని కూడా రాయొచ్చు. చూడండి 1 2 3 4 టైమ్స్ ఏ అంటే ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ బి టు ద పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ కీవర్డ్ ఏ స్క్వేర్ మీన్స్ అంటే అర్థం ఏంటంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఈ స్క్వేర్డ్, ఏని స్క్వేర్ చేయాలి అంటే ఏ ఇంటూ ఏ 2 టైమ్స్ రాయాలి స్క్వేర్డ్. ఏ క్యూబ్ మీన్స్ ఏ ఈజ్ క్యూబ్డ్, ఏ క్యూబ్ చేయబడుతుంది. ఎన్ టైమ్స్ క్యూబ్ అంటే 3 టైమ్స్ ఏ ఇంటూ ఏ. క్లియర్? -1 ఇంటూ ఆడ్ నెంబర్, ఇప్పుడు -1 ఉంది, -1 ఆడ్ నెంబర్ టైమ్స్ తీసుకుని మల్టిప్లై చేస్తే -1ని -1 ఇంటూ -1 దిస్ ఇస్ 3 అనేది ఆడ్ నెంబర్, 3 టైమ్స్ తీసుకున్నాను కాబట్టి ఆడ్ నెంబర్. వచ్చే రిజల్ట్ కూడా -1 వస్తుంది, మైనస్లో వస్తుంది, అది ఏ నెంబర్ అయినా. ఓకేనా? -1 ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుని మల్టిప్లై చేస్తే -1ని మైనస్ అలా 4 టైమ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే మీకు వచ్చే ఆన్సర్ -1/4 అంటే ప్లస్ వస్తుంది. రిజల్ట్ ఏమొస్తుందమ్మా? +1 వస్తుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటే మీకు వచ్చే రిజల్ట్ మైనస్లో వస్తుంది, అండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటే కనుక మీకు వచ్చే రిజల్ట్ పాజిటివ్లో వస్తుంది, ప్లస్లో వస్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్. ఈ 6 లాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నాట్ ఓన్లీ 7th క్లాస్ స్టూడెంట్స్, ఎవరైతే ఏపీ తెలంగాణ టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా దీని మీద బేస్ చేసుకుని ఒక ఫార్ములా మ్యాచింగ్ రూపంలో కానీ, ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో కానీ, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అనే రూపంలో కానీ అడిగే అవకాశం ఉంది. చూద్దాం ఒకసారి లాస్ అనేది ఒకసారి చూద్దాం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. బేసెస్ 2 ఈక్వల్గా ఉంటే పవర్స్ 2 యాడ్ చేసేయడమే. బేసెస్ 2 ఈక్వల్గా ఉంటే పవర్స్ 2 ఏం చేస్తారమ్మా? యాడ్ చేసేయడమే. సేమ్ 2 పవర్ 3 + 4 అంటే 2 పవర్ 7 ఇస్ ద ఎగ్జాంపుల్. 2 పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఇక్కడ మనం దీన్ని 3 విధాలుగా రాయొచ్చు. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ -n. అలాంటప్పుడు ఏం చేయాలి? సేమ్ ఏ పవర్ m - n. బేసెస్ 2 ఈక్వల్, పవర్స్ ఆర్ డిఫరెంట్, అలాంటప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ చేసేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనసే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ p. నాట్ ఓన్లీ 2 3 4 5 6 7 అలా ఎన్ని టైమ్స్ రిపీట్ అయినా సరే, 2 టైమ్సే కాదు, ఎన్ని టైమ్స్ అలా రిపీట్ అయినా సరే అవన్నీ ఏం చేయాలంటే మనం ఎడిషన్ చేసేయడమే. m + n + p, ఏ పవర్ m + n + p. అండ్ నెక్స్ట్ ఏ పవర్ -m ఇంటూ ఏ పవర్ -n. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ ఏ పవర్ -m - n. ఓకేనమ్మా? దీస్ కండిషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు అడిగే అవకాశం ఉంది టెట్లో కానీ బిఎస్సిలో కానీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m - n. ఏ పవర్ m - n సేమ్ ఇదిగోండి, ఇది కూడా అంతే. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఇలా కూడా రాయొచ్చు. డివైడ్ సింబల్ని ఇలా కూడా రాసుకోవచ్చు ఫ్రాక్షన్లో. అప్పుడు ఇది ఏమవుతుంది? న్యూమరేటర్ పైకి వెళ్తే మైనస్ అవుతుంది. ఏ పవర్ m - n. నెక్స్ట్ దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఏ పవర్ 7 డివైడెడ్ బై ఏ పవర్ 5. ఈ డినామినేటర్ అనేది న్యూమరేటర్లోకి వెళ్తుందని చెప్పాను కదా, దీన్ని ఎలా రాయొచ్చు? ఏ పవర్ 7 బై ఏ పవర్ 5. అప్పుడు ఏ పవర్ ఈ 5 న్యూమరేటర్లో పంపిస్తే 7 - 5 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 2. ఏ పవర్ 2. నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ. థర్డ్ అలా ఏ పవర్ m హోల్ పవర్ n. ఏ పవర్ m హోల్ పవర్ n. ఇదేమవుతుందంటే ఈ పవర్స్ 2 మల్టిప్లై చేసుకుంటాయి. ఈ ఎక్స్పోనెంట్స్ 2 ఏం చేస్తాయమ్మా? మల్టిప్లై చేసుకుంటాయి. ఏ పవర్ m ఇంటూ n. ఏ పవర్ m ఇంటూ n. అక్కడ ఎన్ని పవర్స్ ఉంటే అన్నీ ఇంకా అవన్నీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్తుంటాయి. ఎన్ని ఎక్స్పోనెంట్స్ ఉన్నా, ఎన్ని ఇండెక్స్లు అన్నా, ఎక్స్పోనెంట్స్ అన్నా ఇండెక్స్లు అన్నా ఒకటేనమ్మా. ఓకే, ఆల్ పవర్స్ ఆల్సో. 2 క్యూబ్ హోల్ పవర్ 4 అంటే 2 పవర్ 3 ఇంటూ 4. 2 పవర్ 3 ఇంటూ 4. 3 4s are 12.
అంటే 2^12 అవుతుంది ఫైనల్ ఆన్సర్ దీని ప్రకారంగా. నెక్స్ట్ a పవర్ m ఇంటూ b పవర్ n. ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్, బట్ ఇక్కడ బేసెస్ నాట్ ఈక్వల్, కానీ పవర్స్ ఆల్సో ఈక్వల్. అదే పవర్స్ అన్న ఎక్స్పోనెంట్స్ అన్న ఇండెక్స్ అన్న ఒకటే అని చెప్పాం కదా, ఇవి ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. అప్పుడు ఏమవుద్ది, ఈ రెండు మల్టిప్లై చేస్తాయి, a ఇంటూ బి హోల్ పవర్ m, a ఇంటూ బి హోల్ పవర్ m ఇలా రాయొచ్చు. ఇక్కడ చూడండి 2³ ఇంటూ 3³ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. 2 3s are 6 హోల్ క్యూబ్, 6³ నెక్స్ట్ a పవర్ m డివైడెడ్ బై b పవర్ m. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ m ఎక్స్పోనెంట్ అనేది ఈక్వల్గా ఉంది, ఎక్స్పోనెంట్ అనేది ఈక్వల్గా ఉంది. అప్పుడు ఏమవుతుంది, a బై b హోల్ పవర్ m. ఎక్స్పోనెంట్ సేమ్గా ఉంది కాబట్టి a బై b హోల్ పవర్ m అని రాసుకోవచ్చు. అది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే 2^4 డివైడెడ్ బై 3^4, 2^4 డివైడెడ్ బై 3^4, 2/3 హోల్ పవర్ 4. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్పోనెంట్, లా ఆఫ్ ఎక్స్పోనెంట్. a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఎనీ కాన్స్టెంట్ నెంబర్ పవర్ ఏమవుతుందంటే 2^0, 5^0, 6^0 ఈజ్ ఈక్వల్ టు 1. 2^0, 5^0, 6^0 దేనికైనా 1 అని చెప్పుకున్నాం కదా మనం. అది ఎప్పుడు కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే a నాట్ ఈక్వల్ టు 0. a అనేది ఇక్కడ 0 అవ్వకూడదు. 0^0 అంటే మనం కాంట్ ఎక్స్ప్లెయిన్, ఏదైనా ఒక నెంబర్ అనేది ఉండాలి, కానీ a నాట్ ఈక్వల్ టు 0, a అనేది 0 అవ్వకూడదు. 0 అవ్వకపోతే అది ఏమవుతుందంటే a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఆ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అయిపోయినాయి కదమ్మా 6ను. ఇవి కొంచెం నోటెడ్ ఇంపార్టెంట్ లా, ఇది కూడా చూడండి. ఏంటంటే ఇవి ఫస్ట్ లా a పవర్ మైనస్ n, ఇది న్యూమరేటర్లో ఉంది. డినామినేటర్లోకి వెళ్ళాలంటే a పవర్ n 1/a పవర్ n అవుతుంది. 1/a పవర్ n. న్యూమరేటర్లో 1 తీసుకుని డినామినేటర్లో నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది, నెగిటివ్ కాస్త పాజిటివ్. a పవర్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n. ఈ a పవర్ n డినామినేటర్లోకి వెళ్తే ఈ n మైనస్ n కాస్త పాజిటివ్ అయిపోతుంది. ఇది ఒకటి నోటెడ్. అండ్ a పవర్ మైనస్ 1 సేమ్, a పవర్ మైనస్ 1, a పవర్ 1 అంటే ఏనే, ఇదేమవుతుంది 1/a అవుతుంది, 1/a లేదా a పవర్ 1 అన్న, a పవర్ 1 అన్న ఏ అన్న ఒకటే. ab హోల్ పవర్ మైనస్ 1 సేమ్, ab హోల్ పవర్ మైనస్ 1, ఇది ఎలాగో ఇది కూడా అంతే. ఇదేమవుతుంది 1/ab హోల్ పవర్ 1 అని రాయొచ్చు, లేదా అలా వదిలేసినా పర్వాలేదు. ab హోల్ పవర్ 1. నెక్స్ట్ ab హోల్ పవర్ m బై c పవర్ n. దీన్ని విడగొడితే ఇది ఏమవుతుందంటే a పవర్ m ఇంటూ b పవర్ m బై c పవర్ n. ఈ c పవర్ n అనేది డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే ఈ పవర్ అనేది, ఈ ఎక్స్పోనెంట్ అనేది మైనస్ అయిపోతుంది. అదే న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లోకి వచ్చేటప్పుడు పాజిటివ్ అయిపోతుంది. ఈ డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వెళ్ళేటప్పుడు నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ అంటే పాజిటివ్ అంటే నెగిటివ్, అదే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి అమ్మా, నెగిటివ్ ఉంది, ఇక్కడ ఏమైంది పాజిటివ్ అయింది. అంటే మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. అది న్యూమరేటర్కి వచ్చినా డినామినేటర్కి వచ్చినా. ఇదిగోండి ఇక్కడ చూడండి, నెగిటివ్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి పాజిటివ్ అయిపోయింది. ఇక్కడ ఏముంది మైనస్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ప్లస్ అయిపోయింది. సేమ్ ఇది కూడా ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, దీనికి కోఎఫిషియంట్ ప్లస్ ఉంది, అక్కడికి వెళ్ళేసరికి మైనస్ అవుతుంది. దట్స్ ఎనఫ్. a పవర్ n, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ పాజిటివ్లో ఉంది, డినామినేటర్కి వెళ్ళేసరికి మైనస్లో అయిపోతుంది. a పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ మైనస్ n. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కీవర్డ్, ఎనీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ డెసిమల్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్ని మనం డెసిమల్ నెంబర్తో ఎక్స్ప్రెస్ చేస్తే బిట్వీన్ 1.0 అండ్ 10.0, 1.0 అండ్ 10.0, ఇంక్లూడింగ్ 1.0. మనం 1.0 అని కూడా ఇంక్లూడ్ చేసుకుని మల్టిప్లైడ్ బై పవర్ ఆఫ్ 10, such form of numbers are called the standard form. ఆ నెంబర్స్ని స్టాండర్డ్ ఫామ్లో ఉన్నాయని చెప్పచ్చు. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్
ఒక నెంబర్ తీసుకుంటున్నా 285. I write this number in decimal form 2.85. ఇక్కడ ఎన్ని జీరోస్, ఇక్కడ ఎన్ని డిజిట్స్ దాకా పాయింట్ ఉంది 2.85 అనేది. నేను దీన్ని ఏమని తీసుకున్నా 285. ఆ 85 మన డెసిమల్ ఫామ్లో ఎలా రాశానంటే 2.85. 2 డిజిట్ ఆఫ్టర్ పాయింట్ పెట్టాను కాబట్టి ఇక్కడ నేను 100 అని రాయాలి. 2 డిజిట్ ఆఫ్టర్ పాయింట్ పెట్టాను రైట్ సైడ్ నుంచి 1 2, అప్పుడు ఈ ఫామ్లోకి వస్తుంది 285. 2.85 మల్టిప్లై విత్ 100 టు గెట్ దిస్ 285. క్లియర్? మీకు అలా కూడా అర్థం కాకపోతే కనుక దీన్ని ఫ్రాక్షన్లో రాస్తే 285/100 ఇంటూ 100 గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ ఇదే కదా. క్లియర్? అప్పుడు దీన్ని ఇంకా రాయాలంటే 2.85 ఇంటూ 10 స్క్వేర్ 100 10 10s 100. ఈ ఫామ్ ఏదైతే ఉందో దీన్నే స్టాండర్డ్ ఫామ్ అని అంటాం. ఓకేనమ్మా? అది ఎక్కడెక్కడ రాయాలి, దేనికి మధ్యలో 1.0కి 10.0కి మధ్యలో ఉండాలి. అది దేంతో మల్టిప్లై చేయాలంట, పవర్ ఆఫ్ 10. Such numbers are called the standard form. Such numbers are called it standard form అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా 6852. 6852. I put the decimal after 3 digits right side నుంచి 1 2 3. The 6.852. ఎప్పుడైతే డెసిమల్ పెట్టానో నేను ఇక్కడ 1 2 3 డిజిట్స్ తర్వాత వచ్చింది కాబట్టి 3 zeros ఇవ్వాలి. 3 zeros. 6.852 ఇంటూ 10 cube. 10 cube అన్నా 1000 అన్నా ఒకటే, 10 స్క్వేర్ అన్నా 100 అన్నా ఒకటే. ఇలా ఉన్న ఫామ్ని స్టాండర్డ్ ఫామ్ అని అంటాం. క్లియర్ అమ్మా? ఎస్, దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఫర్ ద 7th class 11th చాప్టర్ అయినటువంటి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ. క్లియర్? ప్లీజ్ నోట్ డౌన్ దిస్ కీ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ సంబంధించిన సమ్స్ చెప్పుకుందాం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.